నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మధ్యలో ఏం మాట్లాడినలో ఒకసారి విందాం ఇట్లారా. దీని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒకవేళ బతుకమ్మ చీరలు ఆగిపోతే కొంతమందికి నష్టం జరుగుతుందని వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 30 లక్షల చీరలు మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం. విన్నారు కదా మిత్రారా, సీఎం గారు ఏమంటున్నారు? బతుకమ్మ చీరలు బంద్ చేస్తే కొద్దిమంది జీవితాలు ఆగమవుతాయి కాబట్టి, అంటే నేత కార్మికులను వాళ్ళ జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వము నాసిరకం చీరలు ఒక్కొక్క చీర ఇచ్చింది. కానీ ఇప్పుడు మేము నాణ్యమైన చీరల్ని 2 చీరలు చొప్పున ప్రతి మహిళకు 65 లక్షల మహిళలకు 2 చీరల చొప్పున 1,30,00,000 చీరలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు బాటంగా ప్రకటించారు. అది చూసిన వారు అందరు నమ్ముతారు. కానీ అది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత అది 100% కాకుండా కనీసం 1% అయినా సాధ్యమయ్యే విధంగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు అసలు ఏమనాలి మిమ్మల్ని అర్థమైతే లేదు. ఏమనాలి మిమ్మల్ని? ఇప్పటికే ఈ మీ ఊకదంపుడు మాటల వల్ల దాదాపు ఒక 20 మంది నేత కార్మికులు ఉపాధి కరువై ఆత్మహత్య చేసుకున్నారు. ఇక రేపు మాపు అనుకుంటా 10 నెలల కాలంగా నేత పరిశ్రమ స్తంభించిపోయింది, బంద్ పడ్డది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేత పరిశ్రమను కుప్పగూల్చేళ్ళు, మీ రాజకీయ కక్షల వల్ల కుప్పగూల్చేళ్ళు. మరి ఆ నేత పరిశ్రమ కుప్పగూలిపోయిన తర్వాత, నేత పరిశ్రమ ఎక్కడికక్కడ బంద్ అయిపోయిన తర్వాత చీరలు ఎవరు నేస్తారు? ఏ విధంగా 2 చీరలు ఇస్తారు? ముఖ్యమంత్రి గారు చెప్పడానికి ఎట్లొస్తుందండి మీకు నోరు? అంత అబద్ధాన్ని కూడా అంత కారకండగా చెప్తున్నారు మీరు. చెప్పండి మిట్టారా, వీడియో విషయం మిట్టారా, మీరు అది చెప్పండి. నేత పరిశ్రమ కంప్లీట్ బంద్ అయిపోయింది. 1,30,00,000 చీరలు ఏ విధంగా ఇస్తాడు? 1,30,00,000 చీరలు ఏ విధంగా ఇస్తాడు ముఖ్యమంత్రి? నేత పరిశ్రమ ఎక్కడికక్కడ అయిపోయింది. ఇక ఇస్తే కనుక సూరత్కో, అహ్మదాబాదో లేకుంటే ఎక్కడికో పోయి ఆ రోడ్డు మీద కిలోల చొప్పున చీరలు అమ్ముతారు కదా, ఆ చీరలు ఉనకొచ్చి ఇవ్వడమే ఇస్తే కనుక. అంతే తప్ప దానికి బతుకమ్మ చీరలు బంద్ చేస్తే కొద్దిమంది జీవితాలు ఆగమవుతాయి కాబట్టి అంత ప్రేమ నీకు ఉందా ముఖ్యమంత్రి నేత కార్మికుల పైన? మీ మూర్ఖత్వం వల్ల, మీ నియంత పాలన వల్ల, మీ నిరంకుశతత్వం వల్ల ఇక నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతాను మిత్రులారా. ఒక వాస్తవం చెప్తున్నాం. 10 నెలల కాలంగా సిరిసిల్లలో నేత పరిశ్రమ కంప్లీట్ స్తంభించిపోయింది. ఉపాధి కరువు నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ ప్రభాకరణ ఉగాది తెలాల నుంచి ప్రారంభమన్నాడు, ఇక చాలు అనుకుంటా 10 నెలలు గడిచింది. ఇక పున్నమన్నకు మాటలు లేవు, మాటలు రావిగా. ఇంక ఎన్నిసార్లు అబద్ధం ఆడతాడు? ఇక ముఖ్యమంత్రి చేత అబద్ధం ఆడిస్తున్నాడు. నేను ఒకటి చెప్తున్నాను మిత్రారా, ముఖ్యమంత్రి గారికి సిద్ధశుద్ధి ఉంటే, ఇచ్చిన మాట మీద కట్టుబడాలి అనే సిద్ధశుద్ధి ఉంటే నిజంగా తెలంగాణ సంక్షేమాన్ని, ఇప్పుడు నేనేమంటున్నానండి, ఇది తెలంగాణ మహిళలకు, తెలంగాణ ఆత్మగౌరవానికి, నేత కార్మికుల జీవితాలకు సంబంధించిన విషయం. దీన్ని కూడా అబద్ధం ఆడితే, పచ్చి అబద్ధం ఆడితే, ఇప్పుడు 10 నెలల కాలంగా బంద్ ఉన్నది, బతుకమ్మ పండుగ దగ్గరనే ఉన్నది. ముఖ్యమంత్రి గారు మీకు సిద్ధశుద్ధి ఉంటే మీరు నిజంగా తెలంగాణ ప్రజల, తెలంగాణ మహిళల, నేత కార్మికుల సంక్షేమం కోరేవారైతే ఇచ్చిన మాట మీద కట్టుబడి ప్రతి మహిళకు 2 చీరలు ఇవ్వాలి. ఇవ్వకపోతే ముఖ్యమంత్రి పదవికి రజనం పోతారా? చెప్పండి. అది ఎందుకంటే శాస్త్రం ఉంది కాదు, సిగ్గు లేదా జడిగింజ అంటే, జడిగింజ అన్నదట, నల్లగుంటి నాకేం సిగ్గు అన్నదట. అట్లా అయిపోయింది. ఇప్పుడు మా పస్సు ఎట్లా అయిపోయిందంటే, కొండ నాలుకకు మంది ఎత్తే ఉన్నాళ్ళు కూడిపోయిందట. ముఖ్యమంత్రి గారు పద్మశాలులు కూడా మనుషులే, నేత కార్మికులు కూడా మనుషులే. వారి జీవితాలు ఎట్లా బాగుపడాలని ఆ విధంగా ఆలోచించి చెప్పించి నేత పరిశ్రమ కుప్పగూలు చేసి వాళ్ళ జీవితాలు నాగం చేసేసి ఎంతోమంది నేత కార్మికులకు ఆత్మహత్యలకు కారణమయ్యి ఇంకా పచ్చి అబద్ధాలు ఆడుతా అంటే వినడానికి పద్మశాలీలు పిచ్చోళ్ళు కాదు, తెలంగాణ ప్రజలు కూడా పిచ్చోళ్ళు కాదు.
ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాట మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట మీద కట్టుబడి ప్రతి మహిళకు నేత కార్మికులు నేసిన చీరలే మళ్ళా ఏడికల్లో తూకం లెక్కన ఇంటికల బుగ్గల లెక్క కొనుకొచ్చి ఇవ్వడం కాదు. నేత కార్మికుల నేషనల్ చీరలు ఈ బతుకమ్మ పండుగకు ప్రతి మహిళకు 2 చీరలు ఇవ్వాలి. నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అయితే నీకు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలనుకుంటే మిత్రులారా వీడు షేర్ చేయండి ముఖ్యమంత్రికి. చూద్దాం ఇక.